ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడంట. ఆ గాయంలో ఏముంది? మేలుంది, క్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది. అయితే పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఎన్ని ముద్దులు పెడతాడు? దానికి మితి ఉండదు. అన్ని ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టి వదిలివేస్తాడు. నిజమైన స్నేహితుడైతే మన మేలు కోరి గాయం చేస్తాడు. ఆ గాయంలో మేలుంది, క్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. ఎందుకు? నిజమైన స్నేహితుడు కాబట్టి. పగవాడులాగా నటించే నటన లేదు. నిజమైన ప్రేమ దాగి ఉన్న కారణంగా. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మన దేవుడు కూడా మేలును కోరి మనకు ఏం చేస్తాడు? మేలును కోరి స్నేహితుడు గాయంలో ఏ రీతిగా చేశాడో అలాగే మన జీవితంలో మన దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనం ఒక త్రోవలో వెళ్ళాలి అనుకుంటే ఆయన వద్దు అని ఆపేస్తాడు. అది గాయంగా ఉంటుంది. మనం ఏదో చేయాలనుకుంటాం, ఆయన అది కాదు అంటాడు. అది మనకు గాయంగా ఉంటుంది. కానీ ఆయన మన మేలు, మన క్షేమము, మన అభివృద్ధి కోరే ఆ రీతిగా చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. పగవాడులాగా మన దేవుడు ఏమాత్రం ప్రవర్తించడు. ఉన్నది ఉన్నట్లే, అవునంటే అవును, కాదు అంటే కాదు. ఈ రెండు వాస్తవమైన సత్యాలు. చేస్తానంటే చేస్తాడు, లేదు అంటే లేదు, అంతే. ఆ రీతిగా దేవుడు మన మేలు కోరి, క్షేమం కోరి, మనకేదైనా చిన్న కష్టము వచ్చినప్పుడు మనం ఎంతో బాధ చెందుతూ విసుక్కుంటూ ఉంటాము. కానీ అందులో కూడా క్షేమము, మేలు, అభివృద్ధి ఉందని తెలుసుకోవాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మేలును కోరి స్నేహితుడు ఏ రీతిగా గాయం చేస్తున్నాడో మన యొక్క స్నేహితుడు, మన యొక్క దేవుడు, స్నేహితుడిలా ప్రేమించే దేవాది దేవుడు మన క్షేమం కోసం, మన మేలు కోసం గాయాలుగా అనిపిస్తున్న మన బాధలు అవి ఏమాత్రము బాధలు కాదు. మనకు కష్టంగా అనిపిస్తున్న గాయములు కష్టం కాదు. మనకు నిరుత్సాహపరిచే మన యొక్క పరిస్థితులు అవి ఏమాత్రము నిరుత్సాహం కాదని సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మేలు కోరే దేవుడు. మేలు కోరే దేవుడు మనకి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. ఆయన ఎందుకు ఒక పరిస్థితిని ఆపుతున్నాడు అంటే, అందులో మనం అనుకునేది జరగడం లేదు, ఆ పరిస్థితి అలాగే ఉంటుంది అనుకుంటే అందులో ఏదో మేలు ఉంది. అందుకే అది ముందుకు కదలడం లేదని సత్యం తెలుసుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కృంగిపోకూడదు, ఆయన విడవకూడదు, ఆయన ఏమాత్రము ఆయన్ని వదిలిపెట్టకూడదు. ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఆయన చేసే మేలు ఎంతో అద్భుతమైనది, శ్రేష్టమైనది. ఆ మేలు కోసం మనం ఎదురు చూద్దాం. ఆ మేలు త్వరగా రావాలి అంటే, మన జీవితంలో కలగాలి అంటే మనము ప్రార్థన భారంగా చేస్తే ఆ మేలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, తండ్రి, పగవాడు ప్రభు లెక్కలేనని ముద్దులు పెడతాడు ప్రభు. అవును తండ్రి. తండ్రి నాయన, నువ్వు మేలు కోరి ప్రభు నాయన విడవకుండా మా పట్ల ప్రభ గొప్ప కార్యాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభు నాయన నువ్వు తలంచిన కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకున్నావు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, నీ దీవులతో నింపండి ప్రభా. చిన్నబిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వారు రాకపోకలు తోడుకున్నాడు ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాయా తండ్రి. వీడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.